ఈ నారు దశలో మనకు ఎరుపు రాకుండా, తర్వాత రెక్కల పురుగుని కంట్రోల్ చేసుకుంటూ, రెక్కల పురుగు గుడ్లు పెట్టకుండా, తర్వాత ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ ప్రోడక్ట్‌కి లేని అడ్వాంటేజ్ మన వాయుయంత్ర గుళికలకి ఉంది. ఏంటంటే వానపాములు అనేటివి చనిపోవు. వానపాములు చనిపోవు. ప్లస్ ఉలికోడు, తర్వాత గొట్టాలు, తర్వాత మనకు రెక్కల పురుగు, స్టెమ్ బోరరు, కాండం తొలిచే పురుగు, వీటన్నిటిని కంట్రోల్ చేయాలి. స్టార్టింగ్‌లోనే కంట్రోల్ చేయాలి. మనం నర్సరీ స్టేజ్‌లోనే మనం ఎప్పుడైతే బాగా దీన్ని కంట్రోల్ చేయగలుగుతామో ఇవన్నిటిని, మనకు రీప్లాంటేషన్ అయిన తర్వాత మొక్క మన వరి నారు నాటిన తర్వాత చాలా ఈజీ అవుతుంది. అంటే మనకు వ్యాక్సిన్ వేస్తే ఎలా ఉంటుందో పిల్లలకి, ఆ విధంగా మనకు స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనకు వాటిని కంట్రోల్ చేసుకుంటే, అవి రెక్కల పురుగు ఉన్నాయి, రెక్కల పురుగు గుడ్లు పెట్టకుండా ఆపుతుంది. తర్వాత మిర్చి దోమ వస్తుంది. మిర్చి దోమ వల్ల గొట్టాలు లాంటివి వస్తాయి. ఉలికోడ్ అంటాము. సో ఇవన్నీ ఏమవుతుందంటే, ఈ స్టార్టింగ్ స్టేజ్‌లో మనం కంట్రోల్ చేసుకుంటే, మనం రీప్లాంటేషన్ అయిన తర్వాత కొంచెం టైం తీసుకోవచ్చు. అంటే ఇమ్మీడియట్‌గా ఏం పెద్ద ప్రాబ్లమ్ రాదు. ఇమ్మీడియట్‌గా ప్రాబ్లమ్ రాదు. తర్వాత అసలు కొంతవరకు ప్రాబ్లమ్ కూడా రాదు. సో ఫార్మర్స్‌కి మనం చెప్పేది ఏంటంటే, వరి నాటిన తర్వాత మీకు ఎప్పుడైతే కొంచెం ఎరుపుగా కనపడ్డా, అంత హెల్తీగా లేకుండా, పలసగా ఉన్న, పిలకలు రాకపోయినా, తర్వాత జింక్ డెఫిషియన్సీ, దీంట్లో కూడా మనకి గుళికలు వేయడం వల్ల కొంత జింక్ డెఫిషియన్సీ కూడా కంట్రోల్ అవుతుంది. వీటన్నిటికీ మనకు వాయుయంత్ర గుళికలు అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తుందంటే, దీంట్లో ఉన్నటువంటి ఆర్గానిక్ గ్రాన్యువల్స్ ఏంటంటే, అవి మనం హెర్బల్ ఆయిల్స్ తయారు చేసాం. చల్లిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఆ హెర్బల్ ఆయిల్స్ వాటర్ మాలిక్యూల్స్ని టచ్ చేసినప్పుడు కొంచెం వేపర్స్ రిలీజ్ అవుతాయి. ఆ వేపర్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, వీటన్నిటిని వాలకుండా చేస్తుంది. ప్లస్ వాలిన గుడ్డు పెట్టకుండా చేస్తుంది. ఓవిసైడల్ యాక్షన్ అంటాము. ఒక 40 కేజీల బ్యాగుకి 1 కేజీ వాయుయంత్ర గుళికలు. 40 కేజీల బ్యాగ్ మనము నారు పోసుకుంటే, దానికి 1 కేజీ మోతాదు, అంటే 20 కేజీల బ్యాగ్ తీసుకుంటే హాఫ్ కేజీ. ఆ విధంగా మనం బ్రాడ్కాస్టింగ్ చేసుకుంటే 100% మనము ఈ నారు దశలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే నారు దశలో ఇవి కంట్రోల్ చేస్తామో, మనం రీప్లాంటేషన్ చేసిన తర్వాత అవి ఇంకా టైం తీసుకుంటుంది. ఆ పెస్ట్ అటాక్ అనేది టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం నారు దశలో మొక్క నాటిన తర్వాత ఇమ్మీడియట్‌గా మనకు పురుగు వచ్చింది, ఇమ్మీడియట్‌గా మనకు దోమ వచ్చింది, ఉలికోడ్ వచ్చింది, తర్వాత ఈ మనకు గొట్టాలు వచ్చినాయి అంటే, అది నారు దశలోనే ప్రాబ్లం. ఆ నారు దశలోనే మనకు అది గుడ్లు పెట్టడం వల్ల మనం రీప్లాంటేషన్ అయిన తర్వాత దాని ఇంపాక్ట్ పెరుగుతుందనమాట. అందువల్ల మనం నారు దశలో దీన్ని కంట్రోల్ చేసుకుంటే 100కి 100% మనం హెల్తీగా ఉంటుంది ప్లాంట్. ప్లస్ ఆర్గానిక్. ఇది చూస్తున్నారు, ఇది మనం నర్సరీ, ఇది ఒక 3 ఎకరాలకి నర్సరీ చేసాం, స్టార్ట్ చేసాం. ఇది మీరు దీంట్లో ఇంతకుముందు అది మన వాయుయంత్ర గుళికలు అప్లై చేయకముందు, వాయుయంత్ర గుళికలు మనం వేయక ముందు ఈ నారు ఎలా ఉందో చూడండి. ఇది వేసిన తర్వాత మనం, ఇది ఒక 1 వీక్ అయింది, ఇప్పటికి వారం రోజులు అయింది. వారం రోజుల తర్వాత మనము తీస్తున్నాం వీడియో ఇది.